హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ ప్రభుత్వం ఈ జూన్ 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కొన్ని కీలక అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ జూన్ 1వ తేదీన కొంతమంది లబ్ధిదారులకు పెన్షన్లు నిలిపివేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఎవరికి నిలిపివేస్తున్నారు, అలాగే పెన్షన్ల లిస్టులో కొంతమంది పేర్లు అప్డేట్ చేస్తున్నట్లు రేపటి నుంచి లేదా సోమవారం రోజు నుంచి ఈ యొక్క లబ్ధిదారుల అందరికీ సంబంధించి ఎవరికైతే ఈ యొక్క పేర్లు తొలగించాలని అనుకుంటున్నారో వారందరికీ సంబంధించి ఇంటింటికి వెళ్ళి దీనికి సంబంధించిన బయోమెట్రిక్ లేదా వారికి సంబంధించిన సమాచారం అనేది స్వీకరించి వారి యొక్క పేర్లను తొలగిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ప్రస్తుతం ఎలక్షన్స్ కారణంగా గత 2 నెలల నుంచి అంటే ఏప్రిల్ మే నెలల నుంచి ఈ డీబీటీ పద్ధతి లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు. ఎలక్షన్స్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు మే అలాగే జూన్ నెలకు సంబంధించి తప్పనిసరిగా డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత నెలలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ యొక్క రానున్న జూన్ నెలకు తప్పనిసరిగా డీబీటీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్కు డబ్బులు జమ చేయాలని, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో అలాంటి వారికి ఇంటి వద్దకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వారికి, అలాగే వృద్ధులు ఉంటారో వారికి సంబంధించి పంపిణీ చేయాలని ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాల మేరకు జూన్ నెలలో కూడా ఈ విధానంలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. అలాగే చూసుకున్నట్లయితే మే నెలలో డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది విడుదల చేసినా, ఇంకా ఎవరికైనా పేమెంట్ అనేది రాకపోయినా, లేదా డీబీటీ పద్ధతిలో పేమెంట్ వేస్తున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మధ్య కాలంలో మరణించి ఉన్నట్లయితే వారందరికీ సంబంధించిన వివరాలు సేకరించి వారికి సంబంధించిన పేర్లు అనేది వెంటనే తొలగించాలని ఆదేశాలు రావడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క పెన్షన్దారులు చనిపోయి ఉన్నట్లయితే వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు జమ చేస్తే వీరికి సంబంధించిన పలు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీరికి సంబంధించిన పేర్లు అనేది వెంటనే స్వీకరించి పెన్షన్ అమౌంట్ అనేది రిలీజ్ చేసిన వారి యొక్క పేర్లు తొలగించాలని చెప్పడం జరిగింది. అలాగే గత నెలలో ఎవరికైనా సరే పెన్షన్ల అమౌంట్ అనేది ఆగిపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి మరోసారి వివరాలు సేకరించి వారికి సంబంధించి ఈ నెలలో పెన్షన్లు యథావిధిగా వారికి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సో ఈ జూన్ నెలకు సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సూచించడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.